బుద్ధిహీనులు. ఒకనాడు ఒక రైతు తన కుమారుడితో కలిసి బజారుకు వెళ్ళాడు. ఎంత తిరిగినా వాళ్ళకు నచ్చిన వస్తువేది అక్కడ దొరకలేదు. చిట్ట చివరకు వాళ్ళు గుర్రాల వద్దకు వెళ్ళాడు. అక్కడ ఒక నల్ల గుర్రం రైతుకు బాగా నచ్చింది. కొడుకు కూడా ఒప్పుకున్న మీదట వాళ్ళు ఆ గుర్రాన్ని కొన్నారు. దానితో పాటుగా కొంత దూరం నడిచేసరికి వాళ్ళకి నీరసం వచ్చింది. అందుచేత వాళ్ళిద్దరూ గుర్రం ఎక్కి ఇంటికి పోసాగారు. దారిలో వాళ్ళని చూచి కొందరు, ఆహా ఎంత చక్కటి గుర్రము, కాని పాపం అది ఎందుకో విచారంగా ఉంది, పోతులాంటి ఇద్దరు మనుషుల్ని అది మోయలేకపోతుంది కాబోలు అన్నారు. ఆ మాటలు విన్న తండ్రి కొడుకులకు చాలా సిగ్గు అనిపించింది. కుమారుని గుర్రంపై కూర్చోబెట్టి తాను పక్కన నడుస్తున్నాడు రైతు. మధ్యలో వారు ఒక బజారు గుండా పోవాల్సి వచ్చింది. అక్కడి జనం వీళ్ళని చూచి, కొడుకు ఎంత దుర్మార్గుడో, ముసలి తండ్రి నడిచి వస్తుంటే తానేమో హాయిగా గుర్రంపై కూర్చున్నాడు, ఎంత సిగ్గుచేటు అంటున్నారు. వెంటనే కొడుకు కిందకి దిగి తండ్రిని గుర్రం ఎక్కించాడు. ఊరి చివర ఒక చెరువు దగ్గరకు వచ్చేసరికి అక్కడ కొంతమంది ఆడవాళ్ళు కూర్చొని ఉన్నారు. వారు వీళ్ళని చూచి, ముసలివాడెంత దుర్మార్గుడో, పాపం పసివాడు కొడుకును ఎండను నడిపిస్తూ తాను హాయిగా గుర్రంపై స్వారీ చేస్తున్నాడు అన్నారు. వారి మాటలకు సిగ్గుపడి తండ్రి కూడా గుర్రం దిగి నడవసాగాడు. వాళ్లకు ఈ గుర్రంతో చాలా అవమానం కలిగి ఎట్లాగైనా ఆ గుర్రాన్ని వదిలించుకుంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. అట్లా ముందుకు పోతుండగా వారొక నదిపై వంతెన దాటాల్సి వచ్చింది. వంతెన పైకి రాగానే ఇద్దరు కలిసి గుర్రాన్ని నదిలోకి తోసివేశారు. అది పూర్తిగా మునిగిపోయిన తర్వాత అమ్మయ్య, ఈ గుర్రం పీడ వదిలింది అనుకొని ఇద్దరూ ఆనందంగా ఇంటికి చేరుకున్నారు. వారికి సొమ్ము నష్టపోయామనే చింతలేదు. నీతి: చెప్పుడు మాటలు విని చెడిపోకు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.